లొకేషన్ చూడు బాబాయ్, లొకేషన్ చూడు. సన్ రైజ్. వినయ్ గడు ఇచ్చాడు. హాయ్ బాబా. మాడు చెప్పాడు కాబట్టి అందరు సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నా. సో టైం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. నేను ప్రెసెంట్లీ మా డాడీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మా డాడీ వాళ్ళ ఏరియా కోదాడ దగ్గర ఒక శివుడు టెంపుల్ ఉంటుంది. చాలామందికి తెలియదు అది. పులిచింతల ప్రాజెక్ట్ అని గూగుల్ కొడితే వస్తుంది. ఆ ప్రాజెక్ట్ దగ్గరలో ఉంటుంది. దానికి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అనుకుంటా, నాకు తెలిసి ట్రెక్కింగ్ ఉంటుంది. అది చేసి వెళ్తే బాగుంటుందంట. సో మనం ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ వెళ్తేనే బాగుంటుంది. కొంచెం లేట్ అయితే మళ్ళీ ఎండకి మనం తట్టుకోలేము. సో ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ అక్కడ కలుస్తాం. చలో, సో ఇప్పుడు వెళ్దాం. వెళ్ళి చూద్దాం అసలు ఏముంటుందో. లొకేషన్ కూడా చాలా బాగుంటుందంట అందరు చెప్తున్నారు. సో నేను మా కజిన్స్ అందరితో వెళ్తున్నా. మా మావయ్య, అత్తయ్య, వదిన, బుడ్డోడు రాడనుకుంటున్నా తెలిసి. సో మేమందరం వెళ్తున్నాము. ప్లేస్ ఎలా ఉంది, లొకేషన్ ఎలా ఉంది చూద్దాము. మీరు కూడా చూసేయండి నాతో పాటు. సో వెళ్ళిపోదాం డైరెక్ట్. అండ్ రోడ్ కూడా చాలా బాగోదు. సో కార్లో వెళ్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్ అంతా బాగోదు, మెల్లిగా వెళ్ళాలి. సో డైరెక్ట్ రోడ్ కూడా మధ్యలో చూపిస్తా. అండ్ రోడ్ లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత టెంపుల్ ఎలా ఉంది ఏమని చెప్తా. అండ్ ఈవెన్ ఇంకోటి ఏంటంటే, అక్కడ టెంపుల్లో పంతులు ఉండరు, ఎవరు ఉండరు. మనమే పూజ చేసుకోవాలంట. అంత ఫేమస్ అవ్వలే ఇంకా. ఈ వీడియో వైరల్ చేసి ఫేమస్ చేయండి, అందరు ఇక్కడికి రావాలి ఇప్పుడు. సో ఈరోజు వచ్చేసి దివాళీ అనమాట. సో అందరికీ హ్యాపీ దివాళీ. మీరు ఎలా అయితే క్రాకర్స్కి వెళ్తున్నారో అంత లైట్స్ మీ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నా. అండ్ అందరు జాగ్రత్తగా కాల్చండి క్రాకర్స్. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ నేనైతే ఎప్పుడు చెప్తున్నా. సో జాగ్రత్త, లెట్స్ గో. ఇది గుడి స్టార్టింగ్, ఇక్కడి నుంచి ఎక్కాలి. ఆల్రెడీ మా వాళ్ళు ఎక్కడం స్టార్ట్ చేసేది, నేను ఎక్కడ. సో ఇక్కడ లైట్ కనిపిస్తుంది సార్ కొండ పైన, అక్కడికి వెళ్ళాలి. లెట్స్ గో. సో ఇది డ్యామ్. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఆయాసం వస్తుంది. ఇందాక లైటింగ్ లేదని మొత్తం రోడ్ తీలే, వెళ్ళేటప్పుడు తీస్తా. సో ఈ కింద పొలం ఉందా, అక్కడి నుంచి 20% ఎక్కాము. ఇంకా ఇంత పైకి ఎక్కాలి. ఈ డ్యామ్ వాటర్ డైరెక్ట్ విజయవాడ వెళ్తాయి. లొకేషన్ సన్ రైజ్, చుట్టుపక్క కొండలు. పవర్ ఆఫ్ ది నేచర్. ఏముంది భయ్య లొకేషన్, ఏముంది? హబీబీ కమ్ టు దుబాయ్ కాదు, హబీబీ కమ్ టు కోదాడ్. ఎవరో డ్రోన్ కూడా ఎగిరేస్తున్నారు. భయ్యా డ్రోన్ వీడియో ప్లీజ్. అండ్ మనము ఈ రోడ్డుని చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్. ఓం నమః శివాయ. లొకేషన్ చూడు బాబాయ్, లొకేషన్ చూడు. సన్ రైజ్. వాటర్ ఫ్లో. డ్యామ్ ఇటు సైడ్ ఉంటుంది. సో అది ప్రాబ్లం. ఇటు సైడ్ ఉంటుంది అనమాట డ్యామ్. చెట్లు అడ్డు వస్తున్నాయి. నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం డ్యామ్ పైనుంచి వెళ్తాం, చూపిస్తా. రోడ్ ఎట్లుందో కూడా చూపిస్తా. లొకేషన్. మార్నింగ్ ఫ్రెష్నెస్కి వీడియో చేయాలి కదా బాబాయ్. మనం కింద నుంచి ఒక లైట్ చూపించారు కొండ మీద, అది ఇదే భయ్యా. డ్రోన్ దంచుతున్నాడు ఇందాక నుంచి. ఇక్కడ నుంచి డ్రోన్ షాట్ వీడియో తీసుకుంటున్నట్టున్నాడు భయ్య. మీరందరూ చెప్పండి, ఈ మధ్యలో ఉన్నాయి క్లౌడ్సా, లేకపోతే ఏంటి పొల్యూషనా, లేకపోతే వాటర్ ఎవాపరేటరా?
అంటే వాటర్ ఎవాపరేట్ అవుతుందా? జల ప్రవాహ పావితస్తరే కలేవలంబ్యలంబితాంబుజంగమట్టమట్టమన్నినాదమట్టమర్వయుచ్చకార చండ తాండవం తనోతు శివ శివ జటాకటాహ సంభ్రమభ్రమన్మలింపగచ్చంతి రోలవీచి వల్లరీ విరాజమానమోదరజ్వలల్లలాటకట్టభావకై కిశోర చంద్రశేఖరే రతిక్షణం ఓం నమః శివాయ. సంతతి ప్రమోదమాన మానసే కటాక్ష ధోరణి విరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమే కువస్మి జటాభుజం పరస్ఫురత్మనామలంబ కుంకుమద్రవన్నయుద్ధతి అనాథ సింధురస్ఫురత్మగుప్తరే మనోవినోదమద్భుతం వివర్తుపూర్వకంతరం. జల ప్రవాహ పావితస్తరే కలేవలంబ్యలంబితాంబుజంగం కపాలికామట్టమట్టమన్నినాదమట్టమర్వయుచ్చకార చండ తాండవం తనోతు శివ శివ జటాకటాహ సంభ్రమభ్రమన్మలింపగచ్చంతి రోలవీచి వల్లరీ విరాజమానమోదరజ్వలల్లలాటకట్టభావకై కిశోర చంద్రశేఖరే రతిక్షణం. ఓం నమః శివాయ. సంతతి ప్రమోదమాన మానసే కటాక్ష ధోరణి విరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోద
चर प्रवाह पावितस्तरे घलेवलम्ब्य लम्बिताम्बुजं कृतं कपालिकां ढमढमढमन्निनादमड्डमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु नः शिवः जटाकटाः सम्भ्रमभ्रमन्मलिन्दगच्छन्ति रोलवीचिवल्लरी विराजमानमोदरज्ज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिक्षुमिच्छरम् సో ఇది మా మార్నింగ్ ట్రెక్కింగ్ అనమాట. 5 o'clockకి వస్తే ఎంత బాగుందో. సో ఇది శివాలయము అండ్ దిస్ ఈజ్ ద డ్యామ్. మనము ఇక్కడ నుంచి పైకి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి లొకేషన్ చూడొచ్చు ఎంత బాగుందో. హోల్ డ్యామ్ నేను చెప్పాను ఇందాక నుంచి లెఫ్ట్లో ఉందని డ్యామ్. ఇది డ్యామ్ అనమాట. ఇది డ్యామ్ గేట్ ఓపెన్ ఉంది. ఇదేమో పవర్ జనరేటర్ అనమాట. అక్కడ ఆ పైనుంచి వెళ్తాం మనం. ఇది ఉంది చూసారా, ఈ పైనుంచి వెళ్తాము. చూపిస్తాను పైకి వెళ్ళిన తర్వాత. ఎంత బాగుంది చూడండి లొకేషన్. మనము ట్రెక్కింగ్ అనుకుంటాం కానీ చాలా కష్టం బాబాయ్. ఇది జారిపోతుంది. ఇప్పుడు నాతో వచ్చిన వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. నాకు రూట్ కూడా తెలియకపోతే ఇప్పుడు వేస్ట్. అమ్మో, ఇక్కడ నుంచి మీకు డ్యామ్ చూపించాను నేను. ఇక్కడ నుంచి ఎక్కి చలో లెట్స్ గో. నేనైతే కిందకి వెళ్ళిన తర్వాత ఆ డ్యామ్ అయి చూపిస్తాను మీకు. చలో బాయ్. ఇప్పుడు అమ్మ జీవితం ఇప్పుడు ఎక్కేటప్పుడు ఈజీగా ఉంది కాదు, దిగేటప్పుడు చూడండి. అదిగోండి స్వాతి, వదిన, అన్నయ్య. అమ్మో దారుణంగా ఉంది దిగేటప్పుడు. ఇట్స్ టూ టఫ్. జారుతుంది. స్వాతి హాయ్. మహి హాయ్. వదిన హాయ్. అన్నయ్య హాయ్. ఇట్స్ టఫ్. జారుతుంది. కెమెరా పట్టుకున్నా అంటే ఫోన్ పగిలిపోతున్నా. అందుకే భయంతో కెమెరా లోపల పెడుతున్నా. అమ్మా అనుకున్నా ఇక్కడి నుంచి పడితే డైరెక్ట్ పైకేనా? అదిగో 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 ఆగల. స్వాతి పడింది. నేను ఒకసారి పడ్డా. అమ్మా ట్రెక్కింగ్కి వెళ్తే ఎవరైనా చెప్పులు వేసుకురాక. నేను ఏ చెప్పులు వేసుకొచ్చాను చూడండి. ఈవిడ ఏ చెప్పులు వేసుకొచ్చాను చూడండి. అస్సలు వేసుకురాకండి అసలు. ఎక్కడ అస్సలు వేసుకురాకండి. వద్దులే నువ్వు పట్టుకుంటూ. రెండోసారి పడ్డా. అమ్మా రెండోసారి పడ్డా. ఇదిగోండి అడవిలో పూలు అంట. చెప్పులు వేసుకురాకండి ఈ చెప్పులు అయితే. అమ్మా జారకు. లొకేషన్ బాగుంది కానీ దోలు తీరిపోతుంది. ముసలి తాత ఇది పడలేదు బ్రో. నేను కావాలని ఏమైంది పాప? ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళు కూడా వస్తుంది. సాంశనం కన్నస్వామి గ్రేట్. ముసలోలే ఎక్కుతున్నారు, మనం ఎక్కలేమా? శరణమయ్యప్ప.
వీళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు బాగానే, మేమే వెళ్ళిపోతున్నాం. నేను వీడియో ఆగుతూ చేస్తున్నా, ఒప్పుకుంటా. ఏం కాయలు ఇవేం కాయలు ఎవరికి తెలిసిన కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. నన్ను ఏం ఫ్లవర్ అది, ఏం ఫ్లవర్? స్వాతి పాప రావాలి, ఎక్కడ కనిపించలేదు. ఫ్లవర్స్ వదిన దగ్గర ఇంకా మంచి ఫ్లవర్స్ ఉన్నాయి. పూల గుత్త చేసిన స్వాతి, పూల గుత్త స్వాతి తొందరరా. Finally, we reached almost. We reached successful. ఏది కావాలి? ఇది ఇంటి దగ్గర దొరుకుతాయి కదా. హర హర మహాదేవ్ శంభో శంకర. అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి పిలిస్తే స్వామి వద్దాం. ఏంటంటే కింద ఇంకో సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉందంటే వచ్చాము. సో దాని వీడియోస్ చూసేయండి. ఇప్పుడు టెంపుల్ చూడండి ఎంత బాగుందో. లోపల అమ్మవారిని కూడా చూపిస్తా, చాలా బాగుంది. పంతులు గారు కూడా ఏదో చెప్తారు, వినండి, మొత్తం వినండి. పంచలు కట్టుకుంటారు. 2013లో శృంగేరి భారతీయ తీర్థ స్వామివారు అని చెప్పి ఆయన మనకి ఇప్పుడు దక్షిణాది మొత్తానికి ఆదిశంకరాచార్య స్వామివారు మొత్తం 4 మూలల 4 పీఠాలు పెట్టారు. దాంట్లో దక్షిణాదికి వచ్చి శృంగేరిలో ఉంటుంది. అంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతాల వరకు. ఆ స్వామివారు 2013లో శృంగేరి అమ్మవారిని, అంటే మనకి ఆదిశంకరాచార్య స్వామివారు శృంగేరిలో అమ్మవారిని ధ్యానించారు. అక్కడ ఆవిడ సాక్షాత్కరించి అక్కడ ఆయన ఏదో ఆవిడని స్తుతించారు. అది అయిపోయాక ఆయన అమ్మవారిని అక్కడే ఉండమని చెప్పి అర్థించారు. ఆవిడ అక్కడే ఉన్నారన్నమాట. అక్కడి నుంచి ఆ పీఠం తరఫున మనకి అన్ని జిల్లాల్లో, మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా శృంగేరికి సంబంధించిన పీఠాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒకప్పుడు 93లో వేద పాఠశాల పెట్టారు. వీళ్ళు శృంగేరి భక్తులు అన్నమాట. ఈ పాఠశాల స్థాపించారు ఆయన. అంటే ఆ స్వామివారి దర్శనం చేసుకున్న దగ్గర నుంచి కొద్దిగా విశేషంగా శృంగేరి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం, వాళ్ళ అనుగ్రహంతో ఇదంతా కొద్దిగా బాగా అభివృద్ధి అయింది. 2010 వరకు కూడా బాగా ఉండేది. తర్వాత వరదలు బాగా రావడంతో కృష్ణానది పొంగి అప్పుడు కొద్దిగా ఇదైంది. ఆ తర్వాత 2013లో స్వామివారి వచ్చి వారం రోజులు ఇక్కడే ఉన్నారు. ఆయన ఏంటంటే బయట అసలు ఒక వారం రోజులు ఒక చోటే ఉండడం అనేది అసలు అసాధ్యం. బయటకు వచ్చేదే తక్కువ. విజయయాత్రలు అని చెప్పి చేస్తారు 5 ఏళ్ళకు అప్పుడు. దానిలో భాగంగా వచ్చినప్పుడు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అది ఇక్కడ విశేషం. మెయిన్గా ఏంటంటే శృంగేరిలో తుంగభద్రా నది పైన అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడ కూడా కృష్ణానది పైన అమ్మవారి గుడి. అలానే అక్కడ వేద పాఠశాల కూడా ఉంటుంది. ఇక్కడ కూడా వేద పాఠశాల. ఉత్తరవాహిని నది ఈ పైనేమో నందుల రేవు అంటారు, మీకు ఐడియా. భరద్వాజ మహర్షి ఇక్కడ తపస్సు చేశారు. ఈ స్థలం చాలా విశేషం కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. మెయిన్గా వేదాలు ఇవన్నీ కాపాడాలనే ఉద్దేశంతో వేద పాఠశాల, ఇటు చదువుల తల్లి గుడి కాబట్టి పెట్టారు. అలానే కింద విద్యాగణపతి స్వామివారు, మేధారీక్షణమూర్తి స్వామివారు. మొత్తం చదువుకు సంబంధించింది ఎక్కువ ఉంటుంది. మెయిన్గా వేద పాఠశాల ఎక్కువ. అప్పట్లో 200 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు, ఒక 25 మంది వరకు గురువులు ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఇవన్నీ జరిగాయి. ప్రస్తుతానికైతే అదే చెప్పారు. ఈ ప్రతిష్టప్పుడు వచ్చారు. గేట్ ఓపెన్ ఉంది, 1 2 ఆగుదామంటారా? గేట్స్ ఎత్తకపోతే డ్యామ్ కొట్టుకుపోతుంది. బంద్
మంచి వైజాగ్ వెళ్ళొద్దాం ప్లాన్ మన తుని నుంచి లోపలికి వెళ్ళాలి వైజాగ్ వరకు వెళ్ళక్కర్లేదు సో అంతే గైస్ ఈరోజు ఈ వీడియోకి అయితే. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్న బాయ్ బాయ్ చెప్పు. Bye. గుడ్ నైట్. Good night. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. That's మోర్ చెప్పాడు కాబట్టి అందరు సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. చలో గైస్ బాయ్.